ఈయన కోసం మాట్లాడాడండి. జీవీ రావు గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అనిపిస్తుందట ఆయన. ఆఫ్రికా నుంచి అంటే మరి జీవీ రావు గారిని చూస్తే మరి దేనికి ఆఫ్రికా అని అనిపించిందో నాకైతే అర్థం కాలే. ఇప్పుడు ఈయన నాకు తెలిసినంత వరకు కొంచెం వయసు పెద్ద ఆయన కాబట్టి ఆటోమేటిక్గానే ఆ ఏజ్కి తగ్గట్టు ఫేస్ ఉంటుంది. అంటే ముసలోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆఫ్రికా అంటే జగనానికి ముసలోళ్ళు అంటే నచ్చదా? అందుకే ఇంట్లో ఉన్న బాబాయిని లేపేసిన జగనన్న మాట్లాడట్లేదా? నాకు అర్థం కావట్లే. ముసలోళ్ళు అంటే ఎందుకని ఎంత పగబడిచో నాకు అర్థం కాదు. ఒకవేళ ఏజ్ ఎవరైనా కొంత పెద్ద వయసు వాళ్ళు ఉంటే వాళ్ళు ముసలోళ్ళు అంటావు, నోటుకొచ్చినట్టు మాట్లాడతావు. విషయం ఏమో అర్థం కాలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాల్సిన మాటలు అయితే కాదు అవి. జీవీ రావట అసలు ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇచ్చే దానికోసం ఒక ముఖ్యమంత్రి రిప్లై ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఆయన నిజంగానే ఆరోపణలు చేశారనుకోండి, ఆయన మాటలు ఎవరు ఉంటారని ఊరుకుంటాడు ముఖ్యమంత్రి. ఆయన వచ్చి చెప్పింది కరెక్ట్ కాబట్టి, నిజం కాబట్టే ప్రజలందరూ నమ్మేస్తారేమో అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చాడు అబద్ధాలు చెప్పడానికి. ఆయన వచ్చి ఒక చార్టెడ్ అకౌంటెంట్ అని వెళ్ళే అంటున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చిన ప్రశ్నకి డైరెక్ట్గా సీఎం వచ్చి సమాధానం చెప్తున్నాడంటే ఇతను ఎంత భుజాలు దడుకుంటున్నాడో మనకు అర్థం అవట్లేదా జగన్ బ్రో? ఎవరో ఆయన మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ చూసినప్పుడు ఎవరబ్బా ఈయన ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు, ఏం మనిషి అబ్బా అని చెప్పి అనుకున్నా. ఆయన చూస్తే ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అనిపించాడు. మరి ఏం చూసి ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అనిపించాడు నాకు అర్థం కాలే. ఒకవేళ ఆయన ఏమన్నా బాగా నల్లగా ఉన్నాడు అంటే సరే, భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలాగ ఉంటారులే అని అనుకోవచ్చు. ఆయన ఏమో అంత నల్లగా లేడు. ఒక రకంగా చెప్పాలంటే ఈయన కలర్ ఒకటే. ఆయన ఆఫ్రికా నుంచి వస్తే మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మనం అనొచ్చు. అలాగా కాదు, ముఖ్యమంత్రి గారు కాబట్టి మనం గౌరవిస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం జగన్ బ్రో అని. అయితే ఆయన్ని ఆఫ్రికా నుంచి వచ్చాడు అన్నారు. సరే, ఏం చేశాడు ఆయన? ఇంతకీ ఏం తప్పు చేశాడు? ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి అడిగితే ఈ పెద్ద మనిషి అది కూడా చూసే చదువుతున్నాడు. మన కర్మ కాకపోతే ఏంటండి ఇది? ఒక వ్యక్తిని విమర్శించడం కూడా చూసి చదవటమే. ఈ లెక్కన మా అన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మా వదినమ్మతో భారతీ భోజనం పెట్టు చదివి, భారతీ మంచినీళ్ళు పట్టురా చదివి, ఇంకా ఏదైతే మంచినీళ్ళు, టీ పట్టురా, కాఫీ, ఇవి కూడా చదివే ఏదో చూసే చదువుతున్నాడేమో అనుకుంటున్నారు మా వాళ్ళు. తగిన వేస్తున్నారు ఈ స్టూడియోలో అందరూ ఇలా అంటుంటే. ఏంటండి ఇది? కనీసం 10 మాటలన్నా ముక్కును పెట్టుకుని రా అన్న. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అంటావు. కనీసం 10 పాయింట్లు కూడా అనర్గళంగా మాట్లాడలేవు. ఎవరు అని చెప్పి మా వాళ్ళని అడిగితే సిఏగా, చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ ఈ మనిషికి రద్దయింది. ఎందుకు? చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు ఈ మనిషి సర్టిఫికెట్ రద్దు చేసి డిబార్ చేసినారు. ఇటువంటి దానయ్యను పట్టుకొని ఈ దానయ్యకు ఒక కోటు తొడిగి ఆయన ఒక ఆర్థిక నిపుణుడు కింద ఇదే జీవీ రావు గారిని సాక్షి మీడియా కూడా ఇంటర్వ్యూ చేసింది. సాక్షి మీడియాలో కూడా ఆయన అడ్వైజులు తీసుకునేవారు. అయితే ఎప్పుడైతే ఆయన వీళ్ళకి వ్యతిరేకంగా చెప్పాడో వెంటనే వీడియోలను డిలీట్ చేశారు. అయితే నాకు ఒక వీడియో దొరికింది. ఏంటి ఆ వీడియో అంటే బిజినెస్ ముచ్చట్లు అని చెప్పి ఈ వీడియో దొరికింది. ఇందులో ఆయన వెళ్ళాడు. ఈ కార్యక్రమంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా ఆర్థిక నిపుణులవి. దూరదర్శన్ యాదగిరి ఛానల్ ఏ విధంగానూ ఈ అభిప్రాయాలను బలపరచదు అని వాళ్ళు ముందుగా వేసుకునే ఒక నోట్ వేశారు. ఏ ఛానల్ అండి ఇది? ఈటీవీ కాదే, ఏబిఎన్ కాదు, TV5 కాదు, లేకపోతే తెలుగుదేశం ఛానల్ కాదు, దూరదర్శన్ అంటే గవర్నమెంట్ ఛానలే కదా. గవర్నమెంట్ ఛానలే ఈయనొక ఆర్థిక నిపుణులవి అని సర్టిఫై చేసింది. అలాంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే జగన్ గారు చేస్తున్న తప్పుల్ని బయటపెట్టాడో ఆయనకి ఐటెం అయిపోయాడు. ఆయన ఒక కామెడీ పీస్ అయిపోయాడు. ఆయన ఒక ఆఫ్రికా జంతువు అయిపోయాడు. అదే జగన్ గారికి అనుకూలంగా మాడితే విదేశాల నుంచి వచ్చిన, లేకపోతే విదేశాల్లో చదువుకుని వచ్చిన జీవీ రావు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చిల్లర పథకాలను సమర్థించాడు అని పెద్ద పెద్ద ఫోటోలు వేసేస్తారు ఆయనకి. ఇదిగో నిజానికి ఆ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు మార్కెట్ ప్రైస్, దాని యొక్క ఫండమెంటల్స్ కన్నా చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఈ నట ఏదో చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు ఎవరో సస్పెండ్ చేశారట. ఇది సీఎం మాట్లాడాల్సిన మాటలు అవి. ఒకవేళ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తామండి. ఒక ఆయన MBBS MD చేశాడు, పెద్ద డాక్టరు. ఆయన ఏదో ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు అనుకుందాం. ఆ హాస్పిటల్కి అయినా సమయానికి వెళ్ళలేదు.
వరుసగా లేట్గా వస్తున్నాడని హాస్పిటల్ వాళ్ళు ఆయన్ని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తే ఆయన సర్టిఫికేట్లు కానీ లేకపోతే ఆయన బుర్రలో ఉన్న వైద్యం కానీ మర్చిపోతాడా? వైద్యం చేయడం, అరే నేను సస్పెండ్ అయిపోయాను నాకు ఇంజక్షన్ చేయడం రాదంటాడా? లేకపోతే నేను సస్పెండ్ అయిపోయాను నాకు ఆపరేషన్ చేయడం రాదంటాడా? సస్పెండ్ అయినంత మాత్రాన ఆయనలో ఉన్న నాలెడ్జ్ పోదు కదా. ఒకవేళ ఈయన సస్పెండ్ అయ్యాడంటే అది కూడా అబద్ధం ఉంటుంది. ఎందుకంటే జగనన్న మాట్లాడితే 99 అబద్ధాలు ఉంటాయి 100లో. అది అబద్ధం అయి ఉండొచ్చు. పోనీ అది నిజం అనుకుందాం. ఒక కంపెనీలో ఆయన సస్పెండ్ అయ్యాడు వేరు కారణాల వల్ల. ఆయన చదువుకున్న చార్టెడ్ అకౌంటెన్సీ కానీ లేకపోతే ఆ ఫైనాన్షియల్ ఆ స్కిల్ కానీ మర్చిపోతాడా? గజనీలాగా మొత్తం అంతా మర్చిపోయి నాకేం తెలియదు అంటాడా? తెలీదు, చూడలేదు, మర్చిపోయాను అంటాడా? ఏంటండి ఇలాంటి కారణాలు? సీఎం గారు కూడా ఇలాంటి కారణాలు చెప్తే ఎలా సార్? నవ్వి పొట్ట చెక్కలైపోతుంది మాకు నవ్వలేక ఈ కామెడీకి. ఈయన్ని మొత్తం ఐటమ్ చేసేసారండి. ఏదో పాటలు ఏవో పాడుతూ టిక్టాక్ ఏదో పెట్టుకున్నాడట. పాటలు పాడడం డ్యాన్స్ చేయడం అదేమన్నా అంత తప్ప? ఇతను ఒక జోకర్ సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తున్నాడు అని ఎన్టీవీ తెలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఆ లోపల ఆయన అదే అని ఉంటాడు. అంటే సినిమా పాటలకు డ్యాన్స్ వేస్తే జోకర్లా ఇంకా? అయితే మీకు కొంతమంది జోకర్లు చూపిస్తాను రండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే జోకర్ నెంబర్ 1. సార్ను గుర్తుపెట్టలేకపోతున్నారేమో మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు. జోకర్ నెంబర్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పాటలకి డ్యాన్స్ అయితే ఎవడన్నా సరే జోకరే కదా. కాబట్టి ఇక జోకర్ నెంబర్ 1 మళ్ళీ మంత్రితనం. అతనైతే కేవలం ఒకవేళ చార్టెడ్ అకౌంటెంట్ అనుకోవచ్చు. ఆయన డ్యాన్స్ వేసాడంటే అంత కొంత అర్థం ఉంది. ఈయనకేటి ఇది పెద్ద జోకర్ అనమాట అయితే ఈ లెక్కనే. ఓరే తిప్పిన మీసాలు చాలరా అన్న. నమస్కారం, వెళ్ళరా. జోకర్ నెంబర్ 2 ఇదంతా వైసీపీ మీటింగ్. మొత్తం వైసీపీ వాళ్ళు ఉన్నారు. మేరు నాగార్జున గారు అన్నారు, మరి ఎవరో కాదు, ఎవరో తెలియదు కానీ మేరు నాగార్జునే. విజిల్ వచ్చా, విజిల్ అయ్యింది. వాడు ఎంత పెర్ఫార్మెన్స్ చెప్తుంటే చాలండి పెర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడలేం. కానీ జోకర్ నెంబర్ 3 మినిస్టర్ గారే ఈవిడ కూడా. ఏయ్ అక్క పక్క తప్పుకుంటారా, అక్కడ డాన్స్ అవుతున్న పక్క అడ్డొస్తారు. నా తల్లే అదండి. మరి సినిమా పాటలకు డ్యాన్సులు ఎత్తే జోకర్లట, ఇక్కడేం మంత్రులు వేస్తాడు అన్న పార్టీలో. పుష్ప శ్రీవాణి గారు కూడా వేశారు టిక్టాక్లో. ఇంకా మార్గాని భరత్, అంబటి రాంబాబు అమ్మ ఇలాగ ఇస్తాడు అంబటి రాంబాబు. అయితే వీళ్ళందరూ కూడా వేశారు డ్యాన్సులు. మరి డ్యాన్సులు వేసిన వాళ్ళు అందరూ జోకర్లు అయితే మన పార్టీలో ఎక్కువ జోకర్లు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త గమనించండి ఏదైనా మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఎదుటోడిని ఐటెం చేద్దామని మీరు విసిరే ఆ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ తిరిగి మనకే తగులుతాయి మళ్ళీ. ఎగ్జాంపుల్ నేను ఒకటి కంపేర్ చేసి చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే బాడీ షేమింగ్ చేయడం అనేది అది సీఎం స్థాయి వ్యక్తి కరెక్ట్ కాదు. ఆయన ఒకవేళ పెద్ద ఆయన ఆ పెద్ద వయసులో ఆయన శరీరం ముడతలు పడి ఉండొచ్చు. ఆ మాత్రానికి మీరు ఆఫ్రికా అంటే విజయం గారి ఫోటో చూపిద్దాం అనుకున్నాను, మా తల్లి లాంటిదే. కానీ ఆ కంపేర్ చేయడానికి కూడా నాకు మనసు ఒప్పలే. చిచ్చిచ్చి అలా మనం ఆయన ఏదో తప్పు మాట్లాడండి, మనం ఎందుకు అలా తప్పు మాట్లాడాలి అని చెప్పి కంపేర్ చేయకుండా వదిలేశాను నేను. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు సీఎం గారు చేయకూడదని మరి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, చాలా సీరియస్గా. బాయ్. ఈయన కోసం మాట్లాడాడండి, జీవీ రావు గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అనిపిస్తుందట ఆయన. ఆఫ్రికా నుంచి అంటే మరి జీవీ రావు గారిని చూస్తే మరి దేనికి ఆఫ్రికా అని అనిపించిందో నాకైతే అర్థం కాలే. ఇప్పుడు ఈయన నాకు తెలిసినంత వరకు కొంచెం వయసు పెద్ద ఆయన కాబట్టి ఆటోమేటిక్గానే ఆ ఏజ్కి తగ్గట్టు ఫేస్ ఉంటుంది. అంటే ముసలోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆఫ్రికా అంటే జగనన్నకి ముసలోళ్ళు అంటే నచ్చదా? అందుకే ఇంట్లో ఉన్న బాబాని లేపేసిన జగనన్న మాట్లాడట్లేదా? నాకు అర్థం కావట్లే. ముసలోళ్ళు అంటే ఎందుకని ఎంత పగబడిచో నాకు అర్థం కాదు.
ఒకవేళ ఏజ్ ఎవరైనా కొంత పెద్ద వయసు వాళ్ళు ఉంటే వాళ్ళు ముసలోళ్ళు అంటావు, నోటుకొచ్చినట్టు మాట్లాడతావు, విషయం ఏమో అర్థం కాలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాల్సిన మాటలు అయితే కాదు అవి. జీవి రావట ఎవరో ఆయన. అసలు ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇచ్చే దానికోసం ఒక ముఖ్యమంత్రి రిప్లై ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఆయన నిజంగానే ఆరోపణలు చేశారనుకోండి, ఆయన మాటలు ఎవరు ఉంటారని ఊరుకుంటాడు ముఖ్యమంత్రి. ఆయన వచ్చి చెప్పింది కరెక్ట్ కాబట్టి, నిజం కాబట్టే ప్రజలందరూ నమ్మేస్తారేమో అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చాడు అబద్ధాలు చెప్పడానికి. ఆయన వచ్చి ఒక చార్టెడ్ అకౌంటెంట్ అని వెళ్ళే అంటున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చిన ప్రశ్నకి డైరెక్ట్గా సీఎం వచ్చి సమాధానం చెప్తున్నాడంటే ఇతను ఎంత భుజాలు అనుకుంటున్నాడో మనకు అర్థం అవట్లేదా జగన్ బ్రో? ఎవరో ఆయన మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ చూసినప్పుడు ఎవరబ్బా ఈయన ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు, ఏం మనిషి అబ్బా అని చెప్పి అనుకున్నా. ఆయన్ని చూస్తే ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అనిపించాడు. మరి ఏం చూసి ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అనిపించాడు నాకు అర్థం కాలే. ఒకవేళ ఆయన ఏమన్నా బాగా నల్లగా ఉన్నాడు అంటే సరే, భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలాగ ఉంటారులే అని అనుకోవచ్చు. ఆయన ఏమో అంత నల్లగా లేడు. ఒక రకంగా చెప్పాలంటే ఈయన కలర్ ఆయన కలర్ ఒకటే. ఆయన ఆఫ్రికా నుంచి వస్తే మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మనం అనొచ్చు అలాగా. కాదు, ముఖ్యమంత్రి గారు కాబట్టి మనం గౌరవిస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం జగన్ బ్రో అని. అయితే ఆయన్ని ఆఫ్రికా నుంచి వచ్చాడు అన్నారు. సరే, ఏం చేశాడు ఆయన? ఇంతకీ ఏం తప్పు చేశాడు? ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి అడిగితే ఈ పెద్ద మనిషి అది కూడా చూసే చదువుతున్నాడు. మన కర్మ కాకపోతే ఏంటండి ఇది? ఒక వ్యక్తిని విమర్శించడం కూడా చూసి చదవటమే. ఈ లెక్కన మా అన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మా వదినమ్మతో భారతి భోజనం పెట్టు చదివి, భారతి మంచినీళ్ళు పట్టురా చదివి, ఇంకా ఏదైతే మంచినీళ్ళు, టీ పట్టురా, కాఫీ, ఇవి కూడా చదివే ఏదో చూసే చదువుతున్నాడేమో అనుకుంటున్నారు మా వాళ్ళు. తగిన వేస్తున్నారు ఈ స్టూడియోలో అందరూ ఇలా అంటుంటే. ఏంటండి ఇది? కనీసం 10 మాటలన్నా ముక్కును పెట్టుకుని రా అన్న. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అంటావు. కనీసం 10 పాయింట్లు కూడా అనర్గళంగా మాట్లాడలేవు. ఎవరు అని చెప్పి మా వాళ్ళని అడిగితే సిఏగా, చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ ఈ మనిషికి రద్దయింది. ఎందుకు? చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు ఈ మనిషి సర్టిఫికెట్ రద్దు చేసి డిబార్ చేసినారు. ఇటువంటి దానయ్యను పట్టుకొని ఈ దానయ్యకు ఒక కోటు తొడిగి ఆయన ఒక ఆర్థిక నిపుణుడు కింద ఇదే జీవీరావు గారిని సాక్షి మీడియా కూడా ఇంటర్వ్యూ చేసింది. సాక్షి మీడియాలో కూడా ఆయన అడ్వైజులు తీసుకునేవారు. అయితే ఎప్పుడైతే ఆయన వీళ్ళకి వ్యతిరేకంగా చెప్పాడో వెంటనే వీడియోలను డిలీట్ చేశారు. అయితే నాకు ఒక వీడియో దొరికింది. ఏంటి ఆ వీడియో అంటే బిజినెస్ ముచ్చట్లు అని చెప్పి ఈ వీడియో దొరికింది. ఇందులో ఆయన వెళ్ళాడు. ఈ కార్యక్రమంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా ఆర్థిక నిపుణులవి. దూరదర్శన్ యాదగిరి ఛానల్ ఏ విధంగానూ ఈ అభిప్రాయాలను బలపరచదు అని వాళ్ళు ముందుగా వేసుకునే ఒక నోట్ వేశారు. ఏ ఛానల్ అండి ఇది? ఈటీవీ కాదే, ఏబిఎన్ కాదు, TV5 కాదు, లేకపోతే తెలుగుదేశం ఛానల్ కాదు, దూరదర్శన్ అంటే గవర్నమెంట్ ఛానలే కదా. గవర్నమెంట్ ఛానలే ఈయన ఒక ఆర్థిక నిపుణుడిగా, ఆర్థిక నిపుణులవి అని సర్టిఫై చేసింది. అలాంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే జగన్ గారు చేస్తున్న తప్పుల్ని బయటపెట్టాడో ఆయనకి ఐటమ్ అయిపోయాడు. ఆయన ఒక కామెడీ పీస్ అయిపోయాడు. ఆయన ఒక ఆఫ్రికా జంతువు అయిపోయాడు. అదే జగన్ గారికి అనుకూలంగా మాడితే విదేశాల నుంచి వచ్చిన, లేకపోతే విదేశాల్లో చదువుకొని వచ్చిన జీవీ రావు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చిల్లర పథకాలను సమర్థించాడు అని పెద్ద పెద్ద ఫోటోలు వేసేస్తారు ఆయనకి. ఇదిగో నిజానికి ఆ యొక్క ప్రైసింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మార్కెట్ ప్రైస్, దాని యొక్క ఫండమెంటల్స్ కన్నా చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఈ నట ఏదో చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు ఎవరో సస్పెండ్ చేశారట. ఇది సీఎం మాట్లాడాల్సిన మాటలు అవి. ఒకవేళ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తామండి. ఒక ఆయన MBBS MD చేశాడు, పెద్ద డాక్టరు. ఆయన ఏదో ఒక హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు అనుకుందాం. ఆ హాస్పిటల్కి అయినా సమయానికి వెళ్ళలేదు, వరుసగా లేట్గా వస్తున్నాడని హాస్పిటల్ వాళ్ళు ఆయన్ని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తే ఆయన సర్టిఫికేట్లు కానీ లేకపోతే ఆయన బుర్రలో ఉన్న వైద్యం కానీ మర్చిపోతాడా? వైద్యం చేయడం, అరే నేను సస్పెండ్ అయిపోయాను నాకు ఇంజక్షన్ చేయడం రాదంటాడా? లేకపోతే నేను సస్పెండ్ అయిపోయాను నాకు ఆపరేషన్ చేయడం రాదంటాడా? సస్పెండ్ అయినంత మాత్రాన ఆయనలో ఉన్న నాలెడ్జ్ పోదు కదా. ఒకవేళ ఈయన సస్పెండ్ అయ్యాడంటే అది కూడా అబద్ధం ఉంటుంది. ఎందుకంటే జగనన్న మాట్లాడితే 99 అబద్ధాలు ఉంటాయి 100లో. అది అబద్ధం అయి ఉండొచ్చు. పోనీ అది నిజం అనుకుందాం. ఒక కంపెనీలో ఆయన సస్పెండ్ అయ్యాడు వేరు వేరు కారణాల వల్ల. ఆయన చదువుకున్న చార్టెడ్ అకౌంటెన్సీ కానీ లేకపోతే ఆ ఫైనాన్షియల్ ఆ స్కిల్ కానీ మర్చిపోతాడా గజనీలాగా?
మొత్తం అంతా మర్చిపోయి నాకేం తెలియదు అంటాడా? తెలీదు, చూడలేదు, మర్చిపోయాను అంటాడా? ఏంటండి ఇలాంటి కారణాలు? సీఎం గారు కూడా ఇలాంటి కారణాలు చెప్తే ఎలా సార్? నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోతుంది మాకు నవ్వలేక ఈ కామెడీకి. ఈయన్ని మొత్తం ఐటమ్ చేసేసారండి. ఏదో పాటలు ఏవో పాడుతూ టిక్టాక్ ఏదో పెట్టుకున్నాడట. పాటలు పాడడం డ్యాన్స్ చేయడం అదేమన్నా అంత తప్ప? ఇతను ఒక జోకర్ సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తున్నాడు అని ఎన్టీవీ తెలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఆ లోపల ఆయన అదే అని ఉంటాడు. అంటే సినిమా పాటలకు డ్యాన్స్ వేస్తే జోకర్లా ఇంకా? అయితే మీకు కొంతమంది జోకర్లు చూపిస్తాను రండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే జోకర్ నెంబర్ 1. సార్ను గుర్తుపెట్టలేకపోతున్నారేమో మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు. జోకర్ నెంబర్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పాటలకి డ్యాన్స్ ఎత్తే ఎవడన్నా సరే జోకరే కదా. కాబట్టి ఇక జోకర్ నెంబర్ 1 మళ్ళీ మంత్రితనం. అతనైతే కేవలం ఒకవేళ చార్టెడ్ అకౌంటెంట్ అనుకోవచ్చు. ఆయన డ్యాన్స్ చేసాడంటే అంత కొంత అర్థం ఉంది. ఈయనకేటి ఇది పెద్ద జోకర్ అనమాట అయితే ఈ లెక్కనే. ఓరే తిప్పిన మీసాలు చాలరా అన్న. నమస్కారం, వెళ్ళరా. జోకర్ నెంబర్ 2 ఇదంతా వైసీపీ మీటింగ్, మొత్తం వైసీపీ వాళ్ళు ఉన్నారు. మేరు నాగార్జున గారు అన్నారు, మరి ఎవరో కాదు, ఎవరో తెలియదు కానీ మేరు నాగార్జునే. విజిల్ వచ్చా, విజిల్ అయ్యింది. వాడు ఎంత పెర్ఫార్మెన్స్ చెప్తుంటే చాలండి పెర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడలేం. కానీ జోకర్ నెంబర్ 3 మినిస్టర్ గారే ఈవిడ కూడా. ఏయ్ అక్క పక్క తప్పుకుంటారా, అక్కడ డాన్స్ అతను పక్క అడ్డొస్తారు. నా తల్లే అదండి. మరి సినిమా పాటలకు డ్యాన్సులు ఎత్తే జోకర్లట, ఇక్కడేం మంత్రులు వేస్తాడు అన్న పార్టీలో. పుష్ప శ్రీవాణి గారు కూడా వేశారు టిక్టాక్లో. ఇంకా మార్గాని భరత్, అంబటి రాంబాబు అమ్మ ఇలాగ ఇరగదీసాడు అంబటి రాంబాబు. అయితే వీళ్ళందరూ కూడా వేశారు డ్యాన్సులు. మరి డ్యాన్సులు వేసిన వాళ్ళు అందరూ జోకర్లు అయితే మన పార్టీలో ఎక్కువ జోకర్లు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త గమనించండి ఏదైనా మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఎదుటోడిని ఐటెం చేద్దామని మీరు విసిరే ఆ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి తిరిగి మనకే తగులుతాయి మళ్ళీ. ఎగ్జాంపుల్ నేను ఒకటి కంపేర్ చేసి చూపిద్దాం అనుకున్నాను, ఎందుకంటే నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే బాడీ షేమింగ్ చేయడం అనేది అది సీఎం స్థాయి వ్యక్తి కరెక్ట్ కాదు. ఆయన ఒకవేళ పెద్ద ఆయన, ఆ పెద్ద వయసులో ఆయన శరీరం ముడతలు పడి ఉండొచ్చు. ఆ మాత్రానికే మీరు ఆఫ్రికా అంటే విజయం గారి ఫోటో చూపిద్దాం అనుకున్నాను, మా తల్లి లాంటిదే. కానీ ఆ కంపేర్ చేయడం కూడా నాకు మనసు ఒప్పలే. చిచ్చిచ్చి అలా మనం ఆయన ఏదో తప్పు మాట్లాడండి, మనం ఎందుకు అలా తప్పు మాట్లాడాలి అని చెప్పి కంపేర్ చేయకుండా వదిలేశాను నేను. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు సీఎం గారు చేయకూడదని మరి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, చాలా సీరియస్గా. బాయ్.